అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ముందుగా మా యూటీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మకర సంక్రాంతి యొక్క ప్రత్యేకత, విశిష్టత ఏంటి గురుగారు? మకర సంక్రాంతి మనకు పుణ్యకాలము 14వ తారీఖు తెల్లవారితే 15 మధ్యరాత్రి ప్రవేశం చేస్తుంది. ఈ కారణం చేత మకర సంక్రాంతి రోజున చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ప్రతి పిల్లలు చేయాల్సిందే. అంటే పితృ రుణము, మాతృ రుణము తీర్చుకునేటువంటి, అంటే ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ఒకటి. మనము సంతోషంగా ఆనందంగా గడుపుకుంటూ మనల్ని కన్న తల్లిదండ్రుల యొక్క అభ్యున్నతి, అంటే వారు గతించినటువంటి వారి యొక్క ఆత్మతృప్తిని కలిగించేది ఈ యొక్క కార్యక్రమం కూడా ఈ సంక్రాంతి పండుగ రోజునే చేసుకునేటువంటి ఆచారం. ముఖ్యంగా రవి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశం చేసినటువంటి రోజున మకర సంక్రాంతి. సంక్రాంతి అంటే సంక్రమణం, అంటే వెళ్ళడము అని అర్థం. రవి ప్రతి రాశిలోకి వెళ్ళినప్పుడల్లా ఒక సంక్రమణం ఉంటుంది. మేషరాశిలోకి వస్తే మేష సంక్రమణం, మిథున రాశిలోకి వస్తే మిథున రాశి సంక్రమణం, తులారాశిలో ఉంటే తులా సంక్రమణం, అలాగే మకర రాశిలో వస్తే మకర సంక్రమణం. మరి ఏ రాశికి సంబంధించిన సంక్రమణం విశిష్టత లేనిది ఈ యొక్క మకర సంక్రమణం. ఎందుకనంటే దక్షిణాయనం అంతా దేవతలకి రాత్రికాలం, వారు నిద్రించేటువంటి సమయం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించింది, దేవతలు మేల్కొనేటువంటి సమయం. కాబట్టి దేవతలు అంటే మనల్ని ఉద్ధరించేవాళ్ళు ఎవరు? మామూలుగా మనం కొలిచే దేవతలతో పాటుగా పితృదేవతలు కూడా అని దీని అర్థం. కాబట్టి ఈ పితృదేవతలు స్వర్గానికి వెళ్ళేటువంటి రోజుగా చెప్పబడినటువంటి ఈ మకర సంక్రాంతి సంబంధించింది. అందుకనే వారి యొక్క ఆత్మతృప్తి కోసం ఈ యొక్క మకర సంక్రాంతి రోజున మన సంతోషం కోసం అన్ని విధాలుగా పండుగ వాతావరణం కుటుంబ సభ్యులతో చేసుకుంటూ, వారసులైనటువంటి పిల్లలు ఖచ్చితంగా ఈ రోజున తల్లిదండ్రుల ఆత్మతృప్తి కోసం పిండ ప్రదానాది కార్యక్రమాలు, తర్పణాది కార్యక్రమాలు, అలాగే వస్త్రదానం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠం ఆధ్వర్యంలో మహామహిమాన్విత కాశీక్షేత్రంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాలలో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం ఈ సంబంధించినటువంటి పిండ ప్రదాన కార్యక్రమం, తర్పణాది కార్యక్రమాలు బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో మీ గోత్రనామాదులు కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా పుష్య అమావాస్య మహామహిమాన్వితమైనదిగా ఈ సంవత్సరం వచ్చింది. అంటే ఆదివారము అమావాస్య కలిసి రావడం విశేషం. ఈ సందర్భంగా తాంత్రిక దేవతల యొక్క శక్తి బాగా ఎక్కువగా ఉంటుంది. తద్వారా మనం సాధించలేనటువంటి అనేకమైనటువంటి పనులు, పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడాను మనం అనుకున్న సంకల్పం త్వరితంగా నెరవేరాలి అన్న ఆ యొక్క దేవతలకు అనుగ్రహం కావాలి. కాబట్టి సాయంకాలం ఆదివారం అమావాస్య 18వ తారీఖు సాయంకాలం 6 గంటలకి మన పీఠమాధ్వర్యంలో కాశీక్షేత్రంలోనే సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా ప్రత్యంగిర, వారాహి, బగళాముఖి, రాజశ్యామల, అలాగే ధూమవతి హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో కూడా మీరు కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి సర్వదోష నివారణ పూజల హోమాల్లో భాగంగా నమోదు చేసుకోవచ్చు. 2 కార్యక్రమాలు జరుగుతాయి. ఇక ప్రధానంగా ఈ యొక్క సంక్రాంతి రోజున నవగ్రహాలలో పితృకారకుడు ఎవరు? రవి. ఈ రవి తన కొడుకైనటువంటి శని గృహానికి చేరుకుంటాడు. అంటే రవి మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడు. మకర రాశి అధిపతి ఎవరు? శని. ఎప్పుడైతే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది, సొంత తండ్రి కొడుకింటికి వస్తున్నాడు. ఇదే విధానంగా మీ వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకుల యొక్క గృహాలకి మీ గతించినటువంటి పూర్వీకుల ఆత్మలు అక్కడ నిలబడతాయి. వారు సంతానం, వారసులు పెట్టేటువంటి పిండ ప్రదానం, తర్పణాది కార్యక్రమాల యొక్క పుణ్యఫలాన్ని తీసుకొని వెళతారు. ఇది విధానంగా చెప్పబడి ఉంది. అంతేకాకుండా పుష్యమాస అమావాస్య రోజున కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమం కూడా చేసుకోమన్నది. అయితే సంక్రాంతి పర్వదినంగా ఖచ్చితంగా మనము నూతన వస్త్రములు ధరించాలి. అందులో సందేహం లేదు. ప్రతి పిల్ల, ముతక, పెద్ద అందరూ కూడా కుల మత భేద విచక్షణ లేకుండా
ధనికుల బీదలనే విచక్షణ లేకుండా ప్రతి వ్యక్తి నూతన వస్త్రములు ధరించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సంక్రాంతి రోజున సూర్యోదయం కంటే ముందే అభ్యంగన స్నానం ఆచరించాలి. ఆచరించి పితృ కార్యక్రమాలు జరిపి ఈ విధంగా సంక్రాంతి రోజున అందరూ కూడా ప్రధానంగా ఆచరించాల్సినటువంటి మద్యపానము, ధూమపానము, మాంసాహారము, దాంపత్యము విసర్జించాలి. అవకాశం ఉంటే ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఇది సంక్రాంతి రోజున చేసేటువంటి కార్యక్రమం ప్రధానంగా. ఈ అభ్యంగన స్నానం అంటే ఒకసారి. అభ్యంగన స్నానము అని అంటే అసలు యాక్చువల్గా మనం నువ్వుల పిండిని ఒంటికి దట్టించుకొని తర్వాత స్నానం ఆచరించాలి. పూర్వకాలంలో ఇలాగే చేసేవాళ్ళు. ఇప్పుడు నువ్వులు డైరెక్ట్గా మనకు నూనెనే వస్తుంది కాబట్టి నూనెని ఒంటికి బాగా దట్టిగా అట్టించి తర్వాత స్నానం ఆచరించాలి. సూర్యోదయం తర్వాత ఒక గౌణ కాలము అని అంటారు, అంటే ఒక అరగంట 30 గంట స్నానం. సూర్యోదయం తర్వాత కూడా చేయలేని వాళ్ళు ఆ సూర్యోదయం అయిన 30 గంట అరగంట మధ్యకాలంలోనే చేయవచ్చు. ఇక దాటిన తర్వాత కూడా చేశారు అని అంటే వారికి రోగగ్రస్తమైన జీవితము, అలాగే దారిద్ర్య బాధలతో ఎదుర్కొనేటువంటి జీవితంగా చెప్పబడింది. కాబట్టి సంవత్సరంలో ఒక్కసారి సంక్రాంతి పర్వదినం రోజున ఈ విధంగా చేయమని మనకు శాస్త్రం చెప్పబడింది. ఈ సంక్రాంతికి ప్రధానంగా దానాది కార్యక్రమాలు అనేటువంటివి చెయ్యమని శాస్త్రం. అందుకనే వీక్షించేటువంటి ప్రేక్షకులు ఆశాంతం వీక్షించండి. ప్రధానంగా కృపాచార్యుడు ఇద్దరు కూడా మనకు మహాభారత రీత్యా ఇద్దరు అన్నా చెల్లెలు. కృపికి ద్రోణాచార్యుడికి ఇచ్చి వివాహం చేస్తారు. వివాహమైన కడు దారిద్ర్యాన్ని అనుభవిస్తూ, అలాగే బక్క చిక్కినటువంటి ఆవుని వాళ్ళు పెంచుకుంటూ, ఇంకా లేదు, సంతానం కూడా కలగకుండా దారిద్ర్యంతో ఇబ్బంది పడుతూ ఉంటుంటే ఆశ్రమాన్ని అరణ్యంలో పెట్టుకొని కాలం చేస్తున్నారు, జీవనం సాగిస్తున్నారు. ఒకనాడు దూర్వాస మహాముని ఆ యొక్క ద్రోణాచార్యుడి ఆశ్రమానికి రావడం, ఆ సమయంలో ద్రోణాచార్యుడు కట్టెలు యజ్ఞానికి కావలసిన సమిధల కోసం వెళ్ళడం, కృపి రాగానే దూర్వాస మహాముని అతిథి సత్కారాలు చేసి చక్కగా ఆయనని గౌరవించిన తర్వాత, ఎందుకమ్మా బాధగా ఉన్నావు, ఎంత సంతోషమే కదా అంటే, బాధగా లేకేంటండి, మాకు సంతానం లేదు, అంతకంటే మించి దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాము, ఇలా చెబుతూ ఉంటుంటే అప్పుడు దూర్వాస మహాముని ఏమన్నాడంటే, పూర్వము యశోద ఈ విధంగా నందుడు తన భార్య అయినటువంటి యశోదకి ఈ పర్వదినం సంక్రాంతి పర్వదినం రోజున పెరుగుని దానం చేశాడు సద్బ్రాహ్మడికి. ఆ కారణం చేత శ్రీకృష్ణుల వారు సంతానంగా పొందడం జరిగింది. నీకు కూడా అటువంటి భాగ్యం, ఈ రోజున కూడా సంక్రాంతి నేను వచ్చాను కాబట్టి నేను దానం తీసుకుంటాను, మీరు శుచిర్భూతులే రండి అని చెప్పగానే ఈ లోపల ద్రోణాచార్యుడు రావడం, జరిగిందంత చెప్పడం, ఇద్దరు కూడా భార్యాభర్తలు అభ్యంగన స్నానం ఆచరించి సమంత్రకముగా చక్కగా సంకల్పం చేసుకొని ఆ యొక్క ఆవు పెరుగుని దూర్వాస మహామునికి దానం చేశారు సంక్రాంతి పర్వదిన సందర్భం. ఈ కారణం చేత సప్త చిరంజీవుల్లో ఒకడైనటువంటి అశ్వత్థామ జన్మించడం జరిగింది. వెంటనే దారిద్ర్య బాధలు తొలగిపోయి పరిపాలిస్తున్నటువంటి రాజు దగ్గర అతనికి గురువుగా స్థానం అనేటువంటిది ఏర్పడింది, కురు పాండవులకి గురువుగా. ఇంతటి మహత్యం ఈ సంక్రాంతి పర్వదినం రోజున ఒక చిన్న దానం. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా మనకు వకుళామాత, ఈ వకుళామాత సంక్రాంతి పర్వదినం సందర్భంగా చక్కటి సంతానం కావాలనే ఉద్దేశంతో విసనకర్ర, పాదుకలు, గొడుగు, మంచినీరు, కుండలో పెట్టినటువంటి నీరు, ఇవి దానం చేసినటువంటి కారణం చేత కలియుగానికి అర్చామూర్తి, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వరుడు సంతానంగా ఆమెకు లభించారు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు మంచి సంతానం కావాలి, వంశోద్ధారకుడు కావాలి, ఆల్రెడీ వివాహమై సంతానం కోసం ఎదురు చూసేటువంటి దంపతులు, మళ్ళీ సంతానం కలిగి ఇంకా మంచి సంతానం కోసం నిరీక్షించేటువంటి దంపతులు ఖచ్చితంగా ఈ రోజున పెరుగుని, విసనకర్ర, గొడుగు, పాదుకలు మరియు ఉదకం అనగా మట్టి కుండలో పెట్టినటువంటి నీరు, రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ పెట్టినటువంటి నీరు, లేదా కుండలో పెట్టినటువంటి మంచి నీరుని బ్రాహ్మడికి, సద్బ్రాహ్మడికి దానం చేయండి. తత్ఫలితముగా మీ వంశాన్ని ఉద్ధరించే కొడుకు మీ యొక్క కుటుంబంలో జన్మించబోతాడు, అందులో సందేహమే లేదు. ఎన్నో ఆత్మలు మంచి చేయడం కోసం ఈ కలియుగంలో ఎదురు చూస్తున్నాయి. ఆ ఆత్మ మీ యొక్క గర్భంలో, మీ కుటుంబంలో ప్రవేశించే యోగ్యతను ఈ దానం వల్ల మీరు పొందవచ్చు. ఇక సంతానము, అబ్బాయి కోడలు ఎక్కడో విదేశాల్లో ఉంటారు, వాళ్ళకి అవకాశం ఉండదు. వారి పేరు మీద తండ్రి తల్లి, అబ్బాయి యొక్క తండ్రి తల్లి ఈ యొక్క దానాది కార్యక్రమాన్ని చేయవచ్చు. ఇది ఈ విధంగా మనకు సంబంధించినటువంటి దానాది. అంతేకాకుండా ఈ రోజున మహాఘృత కంబళం అనేటువంటిది కార్యక్రమం చేసినట్లయితే, అంటే ఈ సంక్రాంతి రోజున చాలా విశిష్టత కూడుకున్న దానములు అనేటువంటిది ఖచ్చితంగా చేయాల్సిందే. ఈరోజు ఇప్పుడు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో
రూపాయలు ఉన్నవాళ్ళు ఉంటారు కదా, అవును. దాన్ని 5 రూపాయలు డివైడ్ చేసుకుంటే 25 వస్తాయి కదా. ఉమ్, ఒక్కొక్క 5 రూపాయలు ఎవరికైనా అనాథలకి అవసరం ఉన్న వాళ్ళకి దానం చేయండి. లేదా 5 రూపాయలతో కొనబడినటువంటి బిస్కెట్ ప్యాకెట్ బ్రెడ్ అనాథలకి దానం చేయండి. ఈ రోజున కాదనకుండా లేదనకుండా చేసిన దానమే అమోఘమైనటువంటి పుణ్య ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్రతి వాళ్ళు కూడాను దానం ఆచరించడం. అందుకనే ఈ దానం తీసుకోవడానికే హరిదాసులందరూ కూడాను చక్కగా భజన చేసుకుంటూ వస్తారు. అలాగే ఈ సంబంధించినటువంటి పిట్టల దొరలు వస్తారు. అలా అనేక రకాలైనటువంటి డూడు బసవన్నలు వస్తారు. ఇలా మన దగ్గర నుంచి దానం తీసుకోవడానికి అనేక మంది అనేక వృత్తుల వారిగా వంతుల వారిగా ఆ యొక్క సంబంధించినటువంటి ఊరూరా తిరుగుతూ దానం తీసుకొని వెళ్తారు. కేవలం బ్రాహ్మణికనే కాదు, ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇది దానం చేయమని మనకు శాస్త్రం చెప్పబడింది. అన్నిటికంటే ముఖ్యంగా ఏ వ్యక్తి అయితే భోగభాగ్యాలు అనుభవించి దారిద్ర్య బాధలు తొలగాలని కోరుకుంటాడో శివరహస్య గ్రంథం అనేటువంటి గ్రంథంలో ఈ సంక్రాంతి రోజున మహాఘృత కంబళం అనేటువంటిది శివునికి అర్పించమని చెప్పింది. అంటే ఏం చెయ్యాలి ఈ సంక్రాంతి పండుగ రోజున అంటే, ఈ సంక్రాంతి పండుగ రోజున తెల్లని ఆవు కానీ నల్లని ఆవు నుంచి కానీ తీసినటువంటి స్వచ్ఛమైన ఆవు నేతి, ఇది దొరకకపోతే మామూలుగా బజార్లో దొరికేటువంటి ఆవు నేతిని తీసుకొని ఆవు నేతితో ఈశ్వరునికి అభిషేకం జరిపించి కంబళిని ఆవు నేతిలో ముంచి ఆ ఆవు నేతితో తడపబడినటువంటి కంబళిని పరమేశ్వరుడికి మనం శాలువ ఎలా కప్పుతామో అలా కప్పాలి. కానీ ఇంత చేసే శక్తి చాలామందికి ఉండదు. కాబట్టి ఆవు నేతితో అభిషేకం చేసి ఒక 2x2 కానీ 5x5 కానీ ఇంచెస్గా ఉన్నటువంటి రగ్గుని మనం ముక్కగా తీసుకొని దానిని ఆవు నేతిలో ముంచి ఆ స్వామికి అర్పిస్తే, నిజం చెప్తున్నానమ్మా, శివరహస్యంలో సాక్షాత్తు పరమేశ్వరుని ద్వారా వచించబడినటువంటి యొక్క ప్రక్రియ ప్రభావం వలన భోగభాగ్యవంతులు అవుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా అనేకమైనటువంటి రోగాలతో ఇబ్బందులు పడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ రోజున ప్రధానంగా నల్ల నువ్వులతో ధేనువుని అంటే ఆవుని అలాగే ఎద్దుని మనం నల్ల నువ్వులతో చక్కగా తయారు చేసుకొని, అంటే నల్ల నువ్వులని కలిపి పెడితే ఎద్దు బొమ్మలాగా చేయడం, అలాగే ఆవు బొమ్మలాగా చేయడం చేసి ఆ యొక్క ధేను ఇద్దరిని కూడాను, ఆవుని ఎద్దుని ఇద్దరిని కూడాను అర్చించి గో అష్టోత్తరంతో కానీ లేదా మృత్యుంజయ అష్టోత్తరంతో కానీ అర్చించి, శివాష్టోత్తరం కానీ అర్చించి ఆ యొక్క ధేనువుని ఆవుని ఎద్దుతో సహా బ్రాహ్మడికి దానం చేసిన, బ్రాహ్మడు తీసుకున్నానంటే దగ్గరలోని నీటిలో వాటిని నిమజ్జనం చేసిన సర్వరోగముల నుంచి విముక్తి అయ్యేటువంటి అవకాశం ఈ రోజున కలుగుతుంది. అంతేకాకుండా ఈ రోజున ప్రధానంగా బ్రాహ్మణుడికి చేయవలసినటువంటి దానములలో ఇంకా ముఖ్యమైనటువంటిది కూష్మాండ దానం. అంటే గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ దానం చేయమని చెప్పింది. అంతేకాకుండా మజ్జిగని కుండలో వేసి చిలికితే మనకు వెన్న వస్తుంది. ఆ వెన్న ఇలా పొంగి వస్తుంది కదా, కుండ నిండా అలా పొంగినటువంటి వెన్నని మజ్జిగతో సహా ఆ కుండతో సహా బ్రాహ్మడికి దానం చేసినట్లయితే సకల మనోవాంఛాలు సిద్ధిస్తాయని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. అంతేకాకుండా ఈ యొక్క సంక్రాంతి రోజునే మనకు కర్ణాటకలో శివగంగ అనేటువంటి ఒక ప్రదేశం ఉంది. అక్కడ సముద్ర మట్టానికి 3000 ఎత్తులో ఒక పర్వతం ఉంటుంది. ఆ పర్వతం 3000 ఎత్తులో ఉంటుంది. ఆ పర్వతం పైన ఒక రాతి స్తంభం దగ్గర ఒక రాతి పలక ఉంటుంది. ఆ పలకలో ఒక్క సంక్రాంతి పండుగ రోజునే భూమి నుంచి, పాతాళం నుంచి నీరు ఉబికి వస్తుంది. 80 ఔన్సుల దాకా వస్తుంది. ఆ 80 ఔన్సుల నీటిని బంగారు చెంబులో తీసుకొని సగం మైసూరు సంస్థానాధీశులు వడయార్లకి సగం ఇచ్చి ఆ యొక్క వెలిసినటువంటి గంగాధరేశ్వరుడికి అభిషేకం చేసినటువంటి తీర్థంలో మిగిలిన సగం పెట్టి ఆ రోజున వచ్చేటువంటి భక్తులకందరికీ ఆ తీర్థాన్ని పంచిపెడతారు. ఆ ఒక్క సంక్రాంతి రోజు తప్ప మరి ఇంకా ఏ రోజున కూడాను ఆ యొక్క పాతాళం నుంచి గంగ రాదు. ఇది అమృతమైనటువంటి గంగతో సమానం. సకల రోగాలు నిర్మూలన అవుతాయి ఈ తీర్థ సేవనం చేయడం వల్ల. అంతేకాకుండా ఈ యొక్క మకర సంక్రాంతి రోజున ప్రధానంగా భూమితో పాటుగా ఆకాశం కూడా రంగవల్లులతో అనగా పతంగులతో బాగా నిండిపోయి ఉంటుంది. భూమి అంతా కూడాను రంగులమయం. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు మీ పిల్లలు 5వ సంవత్సరం నుంచి మొదలుకొని 15 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలకి బాగా విపరీతమైన ఆకర్షణ ఈ పతంగులు. కాబట్టి మీ పిల్లల్ని దగ్గరుండి ఈ పతంగాలని మీరు ఎగిరేయించండి, వాళ్ళని సొంతంగా వదిలిపెట్టకండి. ఆ పతంగం తెగిపడినటువంటి గాలి పతంగం కోసం ఎగురుకుంటూ ముందు వెనక ఆలోచించకుండా ఇంటి మీద ఉరుకుతూ ప్రాణాలు కోల్పోయేటువంటి వ్యక్తులు పిల్లలు ఎంతోమంది ఉన్నారు. అది ఎవరికైనా తల్లిదండ్రులకి ఒక కంట బాధ అని చెప్పవచ్చు. కాబట్టి అటువంటి బాధని మీరు పొందకుండా చక్కగా మీరందరూ కూడా మీ పిల్లల చెంత ఉండి బాధ్యతగా ఉండి మీ పిల్లల చేత
పతంగులను ఎగిరించే కార్యక్రమం, వాళ్ళని సంతోషపెట్టండి. అంతే తప్ప వాళ్ళని ఇండివిజువల్గా వాళ్ళని వదలకండి, వాళ్ళు అంతా మంచిగా చూసుకుంటారులే అని చెప్పి. ఇది ఒక చిన్న సూచన గమనించండి. ఇక ఈ రోజున ప్రధానంగా చేసేటువంటిది మనము సంక్రాంతి రోజున చెప్పాం కదమ్మా, పొంగలి నైవేద్యముగా తీసుకోవాలి. నువ్వులతో చేసినటువంటి పదార్థాలని మనం ఈ రోజున భుజించాలి. అందుకనే నువ్వుల లడ్డూలు కానీ, అలాగే నువ్వులతో చేసినటువంటి భక్ష్యములు, అపూపములు అంటారు, వాటిని కానీ, ఇవన్నీ కూడా నువ్వులతో చేసినటువంటి చెకినాలు, నువ్వులతో చేసినటువంటి గజ్జికాయలు అని అంటారు, కజ్జికాయలు అని అంటారు, ఇవన్నీ కూడాను భుజించాలి. సంక్రాంతి రోజునే కజ్జికాయలు చేస్తారు. గురుగారు, సంక్రాంతి రోజున ఎందుకని నువ్వులకి బెల్లంకి అంత ప్రత్యేకత? అంటే నువ్వులకి బెల్లానికి సంబంధించినది ఏంటి అంటే, దీంట్లో ప్రధానంగా ఈ నువ్వుల యొక్క ప్రాధాన్యత, నువ్వులు ఉష్ణాన్ని కలిగజేస్తుంది శరీరంలో. అప్పటి వరకు కూడా ఈ శశిర హేమంత ఋతువుల్లో మనకు చూసినట్లయితే బాగా చలిగా ఉంటుంది. కాబట్టి చలి వాతావరణం నుంచి మన శరీరం రక్షించుకోవాలంటే శరీరంలో ఉష్ణం జనితం అవ్వాలి. కాబట్టి ఈ సంబంధించినటువంటి నువ్వులతో చేసిన పదార్థాలని భుజించమని శాస్త్రం. నువ్వులతో చేసిన పొంగల్ని నైవేద్యంగా పెట్టి మనం భుజించవచ్చు. అన్నిటికంటే ప్రధానంగా ఈ రోజున ఈ సంబంధించినటువంటి పక్షి దేవత ఆరాధన ఈ రోజున ప్రధానంగా చేసుకోవాలి. అంటే పూర్వకాలంలో మనం చూసినట్టయితే ప్రతి ఊర్లో ఉన్నటువంటి దేవాలయంలో ధ్వజస్తంభాన్ని పోలినటువంటి ఒక స్తంభం నాటేవారు. ఆ స్తంభానికి ఆ యొక్క రైతులకి పంట వచ్చినటువంటి ఆ ధాన్యపు కుచ్చులు అని అంటారు, అంటే ధాన్యం విడగొట్టకుండా ముందు ఉన్నటువంటి కుచ్చులు, ఆ కుచ్చుల్ని ఆ ధ్వజస్తంభానికి వేలాడదీసేవాళ్ళు. అప్పుడు ఆ దేవాలయంలోకి అనేక రకాలైనటువంటి పక్షుల జాతులు వచ్చి ఆ కుచ్చుకలో ఉన్నటువంటి ధాన్యాన్ని ఆహారంగా తీసుకుని వెళ్ళేటివి. తద్వారా ఎవరి కుచ్చుకలు అయితే తింటాదో ఆ యొక్క వారి కుటుంబంలోని పితృదేవతలు పక్షి రూపంలో వచ్చి తింటారని భావన. అంతేకాకుండా ప్రతి ఇంట్లో కూడా రైతులు సింహద్వారం అటువైపు ఇటువైపు, అలాగే ఇంట్లో దక్షిణం వైపు కనుక స్థలం ఉంటే ఆ దక్షిణం వైపు ఒక గుంజను నాటి ఆ యొక్క వడ్ల కుచ్చలని, ధాన్యపు కుచ్చలని తగిలించేవాళ్ళు. వారి పితృదేవతలు వచ్చి భుజిస్తారు పక్షి రూపంలో అని చెప్పి ఒక నానుడి నమ్మకం. కాబట్టి ఈ విధమైనటువంటి ఏర్పాటు మనం ప్రతి ఇంట్లో ఎక్కడైనా నగరాల్లో చేసుకోవచ్చు, పల్లెటూళ్ళని చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజున మనం గమనించినట్లయితే ప్రతి పల్లెటూరులో కానీ ప్రతి ఊర్లో కానీ మీ చిన్నతనంలో మీరు చూసుంటారో లేదోనమ్మా, చిలకల బత్తీసాలు అని అంటారు, విన్నారా మీరు? అంటే పంచదారతో చేసినటువంటి చిలకలు, కోడి చిలకలు ఇట్లాంటి ఆకారంలో ఉండి హారంగా తయారు చేస్తారు. ఇవి చేసి పిల్లల మెళ్ళలో వేసి తదనంతరం మళ్ళీ అందరికీ పంచుతారు. అసలు ఇది ఆచారం ఇంతకన్నా ముందు శాస్త్రీయమైనటువంటి ఆచారం ఏంటంటే, పిండి వంటలు చేసేటప్పుడు పక్షులు వివిధ రకాలైనటువంటి పక్షుల ఆకారంలో పిండి వంటలు చేసేవాళ్ళు. చిన్న చిన్నగా చేసి వాటిని గుచ్చి పిల్లల మెళ్ళలో వేసేవారు హారంగా. ఆ సంక్రాంతి పండుగ మొత్తం ఆ రోజంతా కూడా పిల్లలు ఆ మెళ్ళలో వేసుకొని ఆ ఊరంతా తిరిగేవాళ్ళు. తిరిగి సాయంత్రం రాగానే ఆ పక్షి ఆకారం ఉన్నవి తీసి పక్కకు పెట్టి కనుమ రోజున వాటిని పక్షులకు ఆహారంగా చేసేవాళ్ళు. దీని ద్వారా ఆ పిల్లలకు ఉన్నటువంటి ఎటువంటి దిష్టి దోషాలు ఏవైనా ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి, బాలారిష్ట దోషాలు తొలగిపోయి ఆ పిల్లలు ఆనందంగా పెరుగుతారని చెప్పి మనకు ఈ సంబంధించినటువంటి సంకేతం. కాబట్టి ఈ విధమైనటువంటి పద్ధతులన్నీ కూడా మనం ఆచరించదగినటువంటివే. అంతేకాకుండా ఈ సంక్రాంతి నుంచే బొమ్మల కొలువు అనేటువంటిది కూడా ప్రారంభం చేస్తారు. కాబట్టి బొమ్మల కొలువులో మన యొక్క చారిత్రక ఘట్టాలని తెలిపే దేవతామూర్తుల విగ్రహాలు, వీర పురుషులు, వీర నారీమణుల విగ్రహాలను పెట్టుకొని పిల్లలకి, భావి తరం వాళ్ళకి ఆ యొక్క చరిత్రని మనం అందించాలి. అంతే తప్ప మనం వినాయకుని గనక చేసినట్టు పుష్ప గణపతిని, ఇంకా ఏదో గణపతిని, గ్యాంగ్ లీడర్ గణపతిని, ఇలా రకరకాలుగా పెట్టినటువంటి గణపతిని విగ్రహాల్లాగా పెట్టడం, లేకపోతే చైనా వస్తువులైనటువంటి లాఫింగ్ బుద్ధ అని ఇలా ఏదో రకరకాలుగా వస్తుండే వాటి పెట్టడం కాదమ్మా. మన సాంప్రదాయబద్ధమైనటువంటి చారిత్రక పురాణ గాథల్ని తెలియచేసే విధంగా ఉండేటువంటి బొమ్మలనే మనం కొలువుగా పెట్టి పిల్లలకి వాటిని తెలియచేసేటువంటి పద్ధతి ఈ యొక్క సంక్రాంతి బొమ్మల కొలువు ద్వారా మనకు తెలియచేయడం జరుగుతుంది. ఈ సంక్రాంతి పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యపానము, ధూమపానము, మాంసాహారము, దాంపత్యము పనికిరాదు. ఇది చాలా దుర్మార్గము అనేటువంటిది చెప్పవచ్చు. అంతే దుర్మార్గం అని అంటే ఎందుకంటే ఆ మనిషి భావి జీవితానికి అడ్డుపడుతుంది ఈ చేసేటువంటి పాపపు పనుల వల్ల. కాబట్టి ఇవన్నీ విసర్జించి ఆనందంగా పిల్ల పాపలతో సంక్రాంతి పండుగ జరుపుకోవచ్చు. సంక్రాంతి రోజున ఖచ్చితంగా విధిగా మీ యొక్క పెద్దలకి పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు వదలమని శాస్త్రం చెప్పింది. ఎందుకనంటే తండ్రి కొడుకింటికి తండ్రి వస్తున్నాడు, రవి శని ఇంటికి వెళుతున్నాడు. అలాగే మీ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు మరణించిన వారి యొక్క ఆత్మలు మీకు మీ గృహానికి చేరుకుంటాయి. అలాగే
పక్షుల రూపంలో, జంతువుల రూపంలో, ఏదో ఒక రూపంలో మీ గృహానికి చేరుకుంటాయి. కాబట్టి మీరు ఆ సమయంలో చేసినటువంటి పిండ ప్రదానం తర్పణ ప్రభావం వలన వచ్చినటువంటి పుణ్య ఫలితాన్ని తీసుకొని రౌరవాది నరక బాధలు అనుభవిస్తున్నటువంటి పితృదేవతల ఆత్మకి శాంతి కలిగించిన వాళ్ళు అవుతారు. తద్వారా మీ జీవితము, మీ కుటుంబము ఆనందం, ఐశ్వర్యంతో నిండిపోతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అవకాశం ఉంటే ఈ విధంగా మీ ఇంట్లోనైనా దగ్గరలోనైనా చేసుకోండి. లేకపోతే మహామహిమాన్విత కాశీక్షేత్రంలో సంక్రాంతి పండుగ రోజున పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు బ్రాహ్మణుని కర్తగా పెట్టి మీ తరపున ఈ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది. అవకాశం ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఖచ్చితంగా గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.